హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అతి ఆశ మనిషిని ఏ స్థాయికి దిగజారుస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? దైవ ప్రార్థనలు దాటి క్షుద్ర శక్తుల వెంట పడితే ఒక పచ్చని సంసారం ఎలా బుగ్గిపాలవుతుందో చూపే సినిమానే హనీ. ఈరోజు మనం దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. ఇక ఇందులో వచ్చేసి నవీన్ చంద్ర నటించారు. ఒక షాకింగ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. కన్న తండ్రి తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం ఆ కుటుంబాన్ని ఏ తీరానికి చేర్చింది అనేదే ఈ సినిమా ప్రత్యేకత. ఈ కథ ఆనంద్ అనే మధ్యతరగతి వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఆనంద్ తన భార్య లలిత, కూతురు మీరాతో కలిసి నివసిస్తూ ఉంటాడు. ఆనంద్కు ఒక వింత అలవాటు ఉంటుంది. అదేంటంటే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని మూఢనమ్మకాలను, క్షుద్ర పూజలను నమ్ముతాడు. తన ఆఫీసులో కూడా ఇలాంటి పిచ్చి పనులు చేయటంతో అతనికి ఉద్యోగం పోతుంది. ఆర్థిక ఇబ్బందులు పెరగటంతో ఆనంద్ ప్రవర్తనలో మార్పులు వస్తాయి. ఉద్యోగం లేకపోవడంతో ఆనంద్ పిల్లి మాయా అనే ఒక వస్తువును సంపాదిస్తే తన దశ మారుతుందని, సంపాదన వస్తుందని బలంగా నమ్ముతాడు. ఇందుకోసం అతను తన భార్యను, 10 ఏళ్ల కూతుర్ని కూడా ఇబ్బందులకు గురిచేస్తాడు. ఈ క్రమంలో వారు సారంగపాణి అనే వ్యక్తి ఇంట్లోకి మారుతారు. అక్కడ ఆనంద్ మరింతగా తంత్ర పూజల్లో మునిగిపోతాడు. అదే సమయంలో వారి కూతురు మీరా తనకు హనీ అనే ఒక అదృశ్య స్నేహితురాలు ఉందని, ఆమెతో మాట్లాడుతున్నానని చెప్తుంది. ఆనంద్ తన పిచ్చితో కుటుంబాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తాడు. తను చేస్తున్న పూజల వల్ల శక్తులు వస్తున్నాయని భ్రమపడుతూ ఉంటాడు. కానీ నిజానికి అతను మానసిక రోగిగా మారిపోతాడు. క్లైమాక్స్లో ఆనంద్ తన క్షుద్ర ప్రయోగాల కోసం చివరికి సొంత కూతుర్ని కూడా పణంగా పెట్టడానికి సిద్ధమవుతాడు. అయితే ఈ క్రమంలో జరిగే కొన్ని అనూహ్య సంఘటనలు ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. ఆనంద్ భ్రమలు, అతని మూఢనమ్మకాలు చివరకు ఒక విషాదకరమైన ముగింపుకి దారితీస్తాయి. మనిషి బలహీనతను క్షుద్రశక్తులు కాదు, అతనిలోని అజ్ఞానమే ఎలా దహించి వేస్తుందో చూపిస్తూ సినిమా ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది హనీ మూవీ ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. బాయ్.